చరణ్ గారు చెప్పండి, ఏమిటి అభివృద్ధి మీదకి నిజంగానే వీళ్ళు అభివృద్ధి అడ్డుకుంటున్నారా? కేటీఆర్, కిషన్ రెడ్డి ఎట్లా బ్యాడ్ బ్రదర్స్ అయ్యారు? మరి ఇంత సీరియస్గా రేవంత్ రెడ్డి గారు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎందుకంత కంగారు పడుతున్నారా? సార్, బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ప్రధానంగా హైదరాబాద్ లో డ్రగ్స్, గంజాయి కల్చర్ పెంచిన మాట వాస్తవం. హైదరాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఆయనలో ఏం జరిగిందో చెప్పమని చెప్పి కాంగ్రెస్ పార్టీ అడుగుతా ఉంది. మీ ఆయన ఏమైనా హైటెక్ సిటీ కట్టిరా, అంతర్జాతీయ విమానాశ్రయం కట్టిరా, లేకపోతే ఔటర్ రింగ్ రోడ్ నిర్మించిరా, లేకపోతే అసలు మీ ఆయన ఏమైనా విశ్వవిద్యాలయం నెలకొల్పిరా హైదరాబాద్? అసలు మీరు హైదరాబాద్కి ఏం చేసిరో చెప్పండి. అంటే ఆనాడు మెట్రో భారతదేశంలో 2వ స్థానం, ఈ రోజు మెట్రో 9వ స్థానం దిగదారింది. మీ ఆయనలో మెట్రో విస్తరణ జరగలేదు. హైదరాబాద్ సంబంధించినటువంటి ఆర్టీసీ ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేశారు. అదే కాకుండా ఐటీ సంబంధించినది మీరు మొదటి వారు కాదు, చివరి వారు కాదు. ఆనాడు రాజీవ్ గాంధీ ప్రారంభించిన ఐటీ భారతదేశం 2వ స్థానం, సమైక్య రాష్ట్రంలో 2వ స్థానం హైదరాబాద్, ఈ రోజు కూడా 2వ స్థానమే ఉన్నది. మరి హైదరాబాద్ మీరు ఏం చేసింది చెప్పకుండా అనవసరంగా హైదరాబాద్ డ్రగ్స్ మయం, గంజాయి మయం చేస్తూ మీ ఇంట్లో దీపావళి వేడుకలు వస్తే డ్రగ్స్ దొరుకుతా ఉన్నాయి. అదే కాకుండా మద్దూరు విజయ్ కావచ్చు, కేదరు ఏకంగా దుబాయ్ లో చనిపోయిన పరిస్థితి. మీ డ్రగ్స్ టెస్ట్ చేసుకుందాం రండి అని చెప్పేసి ఆనాడు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, అమరుల స్థూపానికి వస్తానికి సిద్ధంగా ఉంటే కేటీఆర్ గారు పారిపోయిన వ్యక్తి కేటీఆర్ గారు. ఇప్పుడు తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో మీరు మీ పాత్ర లేదు, అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు చేస్తూ చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి మాట్లాడాడు. అదే కాకుండా కిషన్ రెడ్డి గారు 6 సంవత్సరాల కేంద్ర మంత్రిగా ఉండి హైదరాబాద్ చేసింది శూన్యం, జూబ్లీ చేసింది ఏమి లేదు. కనీసం నవోదయ స్కూల్ కూడా దేని పరిస్థితిలో. అదేవిధంగా కిషన్ రెడ్డి టూరిజం మంత్రిగా, మైనింగ్ మంత్రిగా, కోల్ మంత్రిగా, కల్చరల్ మంత్రిగా, హోంశాఖ సహాయ మంత్రిగా, 2014 దత్తాత్రేయ గారు కేంద్ర మంత్రిగా పనిచేసారు. మరి మీరు జూబ్లీస్ ఏం చేసిరు, సికింద్రాబాద్కి ఏం చేసిరు? ప్రత్యేకమైన నిధులు తెచ్చిరా? మేము 1,40,000 కోట్ల రూపాయలు అడిగినాం. డ్రైపోర్ట్ కావచ్చు, త్రిపురారు కావచ్చు, త్రిపురారు రింగ్ కావచ్చు, 4 సీట్ కావచ్చు, మూసి పునర్జింపజేసే కార్యక్రమం కావచ్చు, మెట్రో విస్తరణ కావచ్చు. అదే కాకుండా ప్రత్యేకంగా నిధులు అడితే ఏమి అని పరిస్థితి. ఐటీఆర్ ప్రాజెక్ట్ మీరు రద్దు చేశారు. అదే కాకుండా విభజన హామీలు నెరవేరలేదు. మీరు హైదరాబాద్ చేసింది శూన్యం. అదే కాకుండా మీరు గంగానది కావచ్చు, యమునా నది కావచ్చు, సబర్మతి రివర్ మాత్రం ప్రక్షాళన చేసుకుని మా మూసిని పునరుద్ధరణ చేసుకుంటామని మాత్రం. అదే కాకుండా నైట్ నిధులు కిషన్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ సమ్మె కేటీఆర్ గారేమో అదే ప్రజలు రెచ్చగొట్టే ప్రయత్నం వారు చేస్తూ హైదరాబాద్ ప్రకృతి విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తూ హైదరాబాద్ డెవలప్మెంట్ అడ్డుకుంటుందని చెప్పి చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఇప్పటివరకు చెప్పారు కదా, బాగానే ఉంది. ఒక్కసారి మీరు 22 నెలల్లో ఏం చేశారని వీళ్ళు అడుగుతున్నారు. అలాగే జూబ్లీ తీర్పు రెఫరెండం కాదు అని రేవంత్ రెడ్డి గారు అన్నారట కదా, నేనైతే వినలేదు, బట్ వీళ్ళు రాశారు రేవంత్ పలాయనవాదం అని వీళ్ళు రాశారు. ఎంతవరకు రెఫరెండం అవుతుందా అవ్వదా? అలాగే మీరు చేసిన అభివృద్ధి ఏమిటి జూబ్లీహిల్స్ లో ఈ 2 ఏళ్ళ? సార్, ఒక ఎలక్షన్ కు ఇంకొక ఎలక్షన్ ఎప్పుడు రెఫరెండం కాదు. ఒక్కొక్క ఎలక్షన్ కు ఒక్కొక్క స్ట్రాటజీ కావచ్చు, ఒక్కొక్క ఇష్యూస్ వస్తుంటారు. మేము జూబ్లీహిల్స్ సంబంధించి 2 సంవత్సరాల కాలంలో మేము వైట్ రేషన్ కార్డులు కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, 200 రూపాయలకు ఉచిత కరెంట్ కావచ్చు, 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కావచ్చు, అదే కాకుండా ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు. దీని ద్వారా 333 కోట్ల 52 లక్షల సంక్షేమ కార్యక్రమాలకు 60,000 కుటుంబాలకు జూబ్లీస్కి అందినాయి. అదే కాకుండా 200 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి రోడ్ వర్క్స్ కావచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ సంబంధించిన వర్కులు జరుగుతా ఉన్నాయి. అంటే మీరు 2 సంవత్సరాల కాలంలో దాదాపు 500 కోట్ల రూపాయల పైచీలకు పనిచేస్తే, మరి బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల కాలం పాటు అవకాశం ఇస్తే మరి మీరు ఏం చేసిరో చెప్పాలా. మీకు అవకాశం బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చిరు. కిషన్ రెడ్డి గారు కనీసం నవోదయ స్కూల్ తెలియదు సార్, కనీసం నవోదయ స్కూల్ కూడా కిషన్ రెడ్డి గారు. చరణ్ గారు మీరైతే బాగానే ప్రిపేర్ అయ్యారు, సంతోషం. అట్లాగే ఉండాలి. ఎందుకంటే మేము అడిగినప్పుడు ఇవన్నీ చేసామని చెప్పగలగాలి, చెప్తే బాగుంటుంది, వినేవాళ్ళకి కూడా బాగుంటుంది. మరి మీరేం చేశారో చెప్పండి. మరి ఆయన చెప్తున్నారు. నేనేమంటున్నా, వాళ్ళు ఇచ్చిన అంటే ఇప్పుడు తెలంగాణకు ప్రభుత్వము 22 నెలల్లో వాళ్ళు ఇచ్చిన హామీలు పింఛన్ ఇచ్చిరండి. ఇదే మైక్ పట్టుకొని పోదాం, ఏ ముసలవ్వ దగ్గరికన్నా ఎవ్వ దగ్గరికి పోదాం. ఇందిరమ్మ ఇండ్లు అన్నారు, ఇచ్చిరండి. ఈ పోదాం. ఆర్టీసీ బస్ ఎక్కడ ఇచ్చిరండి, ఇచ్చి మొగోళ్ళకు డబుల్ చేసినారు. ఎక్కడ డెవలప్ చేసిండ్రు సార్? ఒక్క గల్లీకి పోదాం సార్, ఒక గల్లీకి పోదాం. మీరు సాక్షి టీవీ కెమెరా పట్టుకొని పోదాం. ఏడ చేసారు సార్? అన్న అబద్ధాలే కదా. ఈ రోజు మేము ఫ్లైఓవర్లు కడితే వాళ్ళు ఒక రిపేర్ కట్ చేస్తారు సార్. మేము ఫ్లైఓవర్లు కట్టిన గచ్చిబౌలి ఫ్లైఓవర్కు, మేము కట్టిన హైటెక్ సిటీ ఫ్లైఓవర్కు వాళ్ళు పోయి రిపేర్ కట్ చేస్తారు. ఎక్కడ సార్ ఒక సిమెంట్ బత్త ఇసుక కలిపినట్టు చెప్పమనండి. ఏదే జూబ్లీహిల్స్ ఏది చెప్పమనండి. ఉట్టిన 500 కోట్లు ఖర్చు పెట్టండి అయిపోతుంది సార్.
ఎవరికి ఇచ్చారు సన్న బియ్యం? ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చారు? Right. అబద్ధాలు చెప్పే కదా సార్ ఈ రోజు రెఫరెండం తీసుకోమని అబద్ధాలు దమ్ముంటే చెప్తున్నారు. రెఫరెండం తీసుకోమని దమ్ముంటే Right. ఎందుకు తీసుకోలేకపోతున్నారు? Right. కాంగ్రెస్ పార్టీ Right. ఎందుకు? Right. సార్, ఒక సార్, urgent- ఒక్క నిమిషం. urgent break. వాళ్ళకి అంత ధైర్యం ఉంటే రాత్రికి ఒక మైనార్టీ అభివృద్ధికి మంత్రి ఎందుకు ఇచ్చారు సార్? రైట్ రైట్ ఎందుకు ఓకే ఇచ్చారు చెప్పండి. చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.